తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. పార్టీలో సీనియర్ నాయకులతో పాటు మొత్తం 52 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ను ఎత్తివేసి అదే నియోజకవర్గం నుంచి ఆయన్ను మరోమారు బరిలో దింపుతోంది. తెలంగాణ మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను 2 చోట్ల పోటీలో నిలబెట్టింది. సిట్టింగ్ స్థానం హుజూరాబాద్తో పాటు గజ్బెల్లో ఈటెల పోటీ చేయనున్నారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ను కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలబెట్టింది. ఆయనతో పాటు మొత్తం 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. బోధ్ నుంచి బాపురావుకు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్కు పార్టీ అవకాశం కల్పించింది. తెలంగాణ ముఖ్యమంత్రిపై కామారెడ్డిలో కె వెంకటరమణారెడ్డిని బరిలోకి దించనుంది. ఫస్ట్ లిస్టులో డీకే అరుణ, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎంపీలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లను కేటాయించలేదు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో సిర్పూర్ నుంచి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లి నుంచి అమర్రాజుల శ్రీదేవి, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, బోత్ నుంచి సోయం బాపురావు, నిర్మల్ నుంచి ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, జుక్కల్ నుంచి టి అరుణతార, కామారెడ్డి నుంచి కె వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి శ్రీ ధనపాల సూర్యనార్య గుప్తా, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ ఆలేటి, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, జగిత్యాల నుంచి డాక్టర్ భోగా శ్రావణి, ధర్మపురి నుంచి ఎస్ కుమార్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, చొప్పదొండి నుంచి బోడిగ శోభ, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమరెడ్డి, మాన్కొండూరు నుంచి ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, అలాగే నర్సాపూర్ నుంచి ఎర్రగొల్ల మురళీ యాదవ్, పటాన్చెరు నుంచి టి నందీశ్వర్ గౌడ్, దుబ్బాక నుంచి మాధవనేని రఘునందన్ రావు, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కుత్బుల్లాపూర్ నుంచి కూనం శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ నుంచి అమర్ సింగ్, గోషామహల్ నుంచి టి రాజాసింగ్, చార్మినార్ నుంచి మేఘా రాణి, చాంద్రాయణగుట్ట నుంచి సత్యనారాయణ ముదిరాజ్, యాకత్పురా నుంచి వీరేందర్ యాదవ్, బహదూర్పురా నుంచి వై నరేష్ కుమార్, కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, కొల్లాపూరి నుంచి అల్లేని సుధాకర్ రావు, నాగార్జున సాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య, జనగాం నుంచి డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి, గన్పూర్ స్టేషన్ నుంచి డాక్టర్ గుండె విజయరామారావు, పాలకుర్తి నుంచి లేగా రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ నుంచి బూకియా సంగీత, మహబూబాబాద్ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్, వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మ, వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్రావు, వర్ధన్నపేట నుంచి కొండేటి శ్రీధర్, భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, ఎల్లందు నుంచి రవీంద్ర నాయక్, భద్రాచలం నుంచి కుంజ ధర్మారావు అభ్యర్థుల్ని ఖరారు చేశారు.
रिव्यू मीटिंग रखा, उस रिव्यू मीटिंग में मुझे कई गलतियां दिखा। भारत सरकार सेल्फ हेल्प ग्रुप को पैसे देते, बैंक के थ्रू इंटरेस्ट सबमिशन देते, 90,000 करोड़ बैंक के थ्रू हमने दिया। मनरेगा में हमने 61,000 करोड़ दिया, प्रधानमंत्री आवास दिया। गाड़ू जगन रेड्डी से मैं आग्रह करूंगा कि आपका मैं सम्मान करता, लेकिन ₹5,221 కోట్ల నిధులు 2020-21 నుంచి 2023-24 1, 2, 3, 4 financial years, including the present financial year and previous 3 financial years. Deentlo further we would like to inform you that financial assistance under the scheme for special assistance to states for capital expenditure investment is provided in the form of 50-year interest-free loan to states and is aimed at boosting capital expenditure by states. Therefore, guidelines in respect of branding of the scheme for special assistance to states for capital expenditure investment, including installation of plaques, boards, etc., have not been prescribed by the Department of Expenditure. ఇచ్చేసి మాకు పేరు కూడా రాకుండా మాకు అవసరం లేదు, మీకు 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోను, ఇటువంటి మంచితనము బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే పర్వాలే, ఇగో ఇట్లాంటి వెధవలకు ఇస్తే ఏం చేస్తారో చూపిస్తా ఇప్పుడు మీకు. ఈ కేంద్రం నుంచి వచ్చిన నిధులు దాదాపు ఇది దానం అన్నట్టే, 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటే దానం అన్నట్టే.